ఈరోజు కూడా పోలీసు వాళ్ళు అన్ని విధాల ఆటంకం చేస్తున్నారు. ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోవాలనుకుంటున్నాము. కానీ ఇప్పుడు కూడా కష్టగట్టింది పోలీసు. అప్పుడు ఇప్పుడు మరి ఎందుకు కట్టేది నాకు తెలియదు. కానీ ఎవరు ఏం కట్టినా నేనుగా భయపడను. నాకు 74 రాజకీయం అంటే ఏదో కావాలనేది లేదు. ఎప్పుడు చంద్రబాబు కూడా అడగల ఏమే నాకు ఎప్పుడు పదవి కావాలని ఎప్పుడు కోరికలు లేవు. ఇచ్చుకుంటూ ఇచ్చాడు దేవుడు, ఇచ్చుకుంటూ ఇచ్చాడు. మా నాయన్ని 2 సార్లు ఎంపీ చేసినాడు, ఎమ్మెల్సీ చేసినాడు, ఏమి జిల్లా పరిషత్గా చేసినాడు. మా అన్న 6 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు. ఎంపా ఒకసారి ఎంపీగా చేసినాడు. తాడిపత్రి ప్రజలు మాకు నేను ఎప్పుడు వాళ్ళకు దాసోహము. నాకైతే 5 సార్లు మున్సిపల్ చైర్మన్ చేసినారు, ఒకసారి ఎమ్మెల్యే చేసినారు. ఇప్పుడు నా కుమారుడిని చేసినారు. ప్రజాస్వామ్యము కూనే అవుతుంది. దీనికంతా కారకులు పోలీసు వాళ్ళు. అప్పుడు 5 ఏళ్ళు వాళ్ళే, ఇప్పుడు కూడా వీళ్ళే. మరి నాకు అర్థం కాలే. నేను వేరే ఏం అడగలే. హైకోర్టు ఆర్డర్ ప్రకారము పెట్టమంటే కేసులు నిన్న పెట్టినాం, ఈ ముందు పెట్టినాం. మరి ఎందుకు ఆయనకు సపోర్ట్ చేస్తారో చాలా అదైతే లేదు. ఏం పీకుతారు? ఏం పీకుతారు? దగ్గర పదవి కాదు. ఈ ఊరు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. నాకు వేరే కోరిక లేదు. నా కొడుకు ఎమ్మెల్యే లేకపోయినా ఏం కాదు.